ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ఆచార్యుల వారు మనందరి చేత ముందుగా సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ. నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ. భక్తబంధో దయానిధే భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి తృతీయోధ్యాయాంతర్గత తృతీయోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే
వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః త్రిబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో 3వ ఉపపర్వం పౌష్య పర్వం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. జనమేజయ మహారాజు సత్రయాగం చేస్తూ ఉంటే అతని సోదరులు సహకరిస్తూ ఆ యజ్ఞం దగ్గరకు వచ్చినటువంటి శునకాన్ని కొట్టారు. ఆ శునకం వెళ్ళి తన తల్లితో చెప్పుకున్నది ఆ కుక్క. ఆ శునకం తల్లి అయినటువంటి సరమ జనమేజయ మహారాజు దగ్గరకు వచ్చి, నా బిడ్డ ఏం తప్పు చేశాడని నీవు దండించావు, అనవసరంగా నువ్వు దండించావు కాబట్టి త్వరలోనే దారుణమైనటువంటి విపత్తులు నీకు ఏర్పడతాయి అని ఆ శునకం శపించగానే జనమేజయుడు భయపడ్డాడు. తగినటువంటి ఒక గురువు కావాలి నాకు. ఎందువల్లంటే ఈ శునకం వల్ల వచ్చినటువంటి శాపం నుంచి నేను బయటపడడానికి తగినటువంటి సలహా చెప్పే మంచి గురువు కావాలి, తదనుగుణమైనటువంటి ప్రాయశ్చిత్తాలన్నీ కూడా నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో తన పరిపాలనలోనే అంతర్భాగంగా ఒక ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి శృతశ్రవుడనే పేరు కలిగిన మహర్షి కుమారుడైన సోమశ్రవుడు అనే చక్కని ఒక తపస్విని మహర్షిని బ్రాహ్మణోత్తముణ్ణి గురువుగా వరించాడు. సమర్థోయం భవతః సర్వాః పాపకృత్యాః శమయితుం అంతరేణ మహాదేవ కృత్యాం. తన కుమారుణ్ణి పురోహితునిగా గురువుగా వరించినటువంటి జనమేజయ మహారాజుకి ఆ మహర్షి శృతశ్రవుడు చెబుతున్నాడు, మహారాజా, నా కుమారుణ్ణి నీవు గురువుగా కోరుకున్నావు కాబట్టి నేను పంపిస్తాను. ఇతడు ఎంతో శక్తి కలిగినటువంటి వాడు, తపస్సంపన్నుడు, విద్యాసంపన్నుడు. నీకు ఎప్పుడెప్పుడైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాల నుంచి గట్టెక్కించగలిగినటువంటి వాడు. భగవంతుని అనుగ్రహం నీ మీద తొందరగా ఎలా ఏర్పడాలో చేయగలడు. కానీ ఒకే ఒక చిన్న విషయం ఏమిటి అంటే, విధి ఇది బలీయము అని ఏదైతే మనకి వ్రాస్తాడో ఆ రాతని ఎవరూ మార్చలేరు. కాబట్టి అంతరేణ మహాదేవ కృత్యాం, భగవంతుని చేత ఏదైతే నీకు తప్పనిసరిగా అనుభవించవలసినటువంటి కష్టమైతే ఏదైతే ఉంటుందో, పాపాన్ని అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితంగా వచ్చినటువంటి పాపము, అది మాత్రం పోగొట్టడం ఎవరి వల్ల కాదు. దాన్ని ఉపశమింప చెయ్యొచ్చు, అంతే తప్ప పూర్తిగా తీసివేయటానికి వీలు లేదయ్యా. ఇతడు నీకు సహకరిస్తాడని తన కుమారుణ్ణి పంపించాడు. అస్యతు ఏకం ఉపాంశువ్రతం యదేనం కశ్చిత్ బ్రాహ్మణః కంచిదర్థం అభియాచేత్ తం తస్మై దద్యాత్ అయం యద్యేతదుత్సహసే తతో నయస్వ ఏనమితి. మనం ఒక కోరికతో ఒకరి దగ్గరికి వెళ్ళాం, వారిని కోరాం, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టాలని. తప్పకుండా చేసి పెడతాము, మాకో నియమం ఉంది, ఈ నియమం ప్రకారం మీరు నడుచుకోవాలి అని వారు చెబుతారు. అలాగే ఇక్కడ ఈ శృతశ్రవుడనే మహర్షి చెప్తున్నారు, మీతో పాటు మా అబ్బాయి వస్తాడు, కాకపోతే అతనికి ఒక నియమం ఉన్నది, ఆ నియమం గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి.
చేసేటువంటి ఆ నియమం కూడా రహస్యంగా చేస్తాడు తప్ప 10 మంది ముందు ప్రకటించి చేసేటువంటి అలవాటు లేదు. ఎవరికైనా ఏదన్నా దానం చేసినా సహాయం చేసినా చిన్న సహాయాన్ని చేసి దాన్ని పెద్దదిగా చేసి 10 మందిలో కూడా ప్రకటించుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు కాదు ఈ మహర్షి. నా కుమారుడు సోమశ్రవుడు. ఇతని నియమం ఏమిటి అంటే, ఎవరైనా ఒక తపస్సంపన్నుడు కానీ బ్రాహ్మణోత్తముడు కానీ వచ్చి ఏదైనా ఒక ప్రయోజనాన్ని గనక యాచించినట్లయితే అది ఎంత పెద్ద ప్రయోజనమైనా కూడా తన వల్ల అయినంత వరకు దాన్ని చేసేస్తాడు. అది ఎంత విలువైందైనా సరే, తన దగ్గర ఉన్నటువంటి బంగారం ఉంటే దాన్ని అడిగితే అది ఇచ్చేస్తాడు. ఏది తన దగ్గర అట్టే పెట్టుకునేటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు కాదు. అంత స్వచ్ఛమైన వ్యక్తి నా కుమారుడు. మరి ఏది దొరికితే అది, ఏది అడిగితే అది దానం చేసుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుంది అనే భావన కూడా లేదు ఇతనికి. మరి ఇతన్ని నువ్వు గురువుగా వరించి తీసుకెడుతున్నావు కాబట్టి ఇతను అటువంటి దానాలు చేసేటప్పుడు అడిగిన వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు తద్వారా నీకేమన్నా ఇబ్బంది ఏర్పడచ్చేమో మహారాజా. అటువంటి ఇబ్బంది నువ్వు పడకుండా ఉన్నట్లయితే నా కుమారుని వ్రతాన్ని గనక నీవు అంగీకరించినట్లయితే తీసుకుని వెళ్ళు అని ఆ మహర్షి శృతశ్రవుడు చెప్పాడు తన కుమారుని యొక్క ఔన్నత్యాన్ని గురించి. జనమేజయ మహారాజు తప్పనిసరిగా పాటిస్తాను, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, మీ కుమారుణ్ణి నేను గురువుగా వరించానన్నాడు ఆయన. ఎందువల్లంటే గురువు లేకపోతే అజ్ఞానం అనేటువంటిది పోదు. ఎందువల్లంటే గురువు మనందరికీ కూడా విద్యను అందించేటువంటి వాడు. ఎన్నో కాలములు మారిపోయినప్పటికీ, విద్యా విధానాలు మారిపోయినప్పటికీ, విజ్ఞానం మారిపోతున్నప్పటికీ గురు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం మాత్రం పవిత్రమైనటువంటిది, అది ఎప్పటికీ మారదు. గురువు పట్ల శిష్యునకు అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండాలి, శిష్యుని పట్ల గురువుకి వాత్సల్యం ఉండాలి, విద్య నేర్పాలనేటువంటి భావన ఉండాలి. విద్య నేర్పనప్పుడు ఆ గురువు వల్ల లోకానికి ప్రయోజనం ఏముంది? నచ విద్యా సమో బంధు నచ వ్యాధి సమో రిపు. వ్యాధి కన్నా గొప్ప శత్రువు లేదు, విద్య కన్నా గొప్పదైనటువంటి బంధువు లేదు. విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాచరికం కావాలా, రాజుగా పరిపాలన చెయ్యాలా, లేకపోతే పాండిత్యం కావాలా, నువ్వు పండితునిగా ఉంటావా అంటే పండితుడే రాజు కన్నా గొప్ప అవుతాడు. ఎందువల్లంటే రాజుగారికి తన దేశంలో ఉన్న ప్రజల ద్వారా మన్నన వస్తుంది, ఆయన మరొక చోటికి వెడితే ఆయన గురించి వాళ్ళకి తెలియదు. కానీ పండితుడు అన్నటువంటి వాడు ఏ సభకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తనలో ఉన్నటువంటి పాండిత్యం ద్వారా అందరి చేత పూజింపబడతాడు. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటిది. అనేక సందర్భాల్లో ఆ విద్యయే మనని రక్షిస్తుంది. విద్య అంటే ఇక్కడ అర్థము కేవలం పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా చదివి కంఠస్థం చేయటం అని మాత్రమే కాదు, ఒక విచక్షణ, ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివరం తెలుసుకోవాలి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని కూడా సముపార్జించాలి. ఇవన్నీ కూడా గురువు ద్వారా లభిస్తాయి. అటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి గురువుని ఎల్లప్పుడూ కూడా గౌరవించాలి. మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే కాంతేవ చాభిరమయతి అపనీయ ఖేదం కీర్తించ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం కింకిం నసాధయతి కల్పలతేవ విద్యా. తల్లిలాగా తండ్రిలాగా మన్ని రక్షిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ భార్య భర్తకు ఎలాగైతే అనునయించి మంచి మాటలు చెబుతూ ఉంటుందో అలా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టి మన కీర్తిని దిక్కులన్నింటి యందు కూడా వ్యాపింపచేస్తూ తదనుగుణంగానే గొప్ప ధనాన్ని కూడా అందించేటువంటి కల్పవృక్షము విద్య. కాబట్టి ఆ విద్యను తప్పనిసరిగా మనం అధ్యయనం చేయాలి గురువు దగ్గర. మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో గురువులకు తెలుసు. దిలీప మహారాజు ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్ని అంతటినీ పరిపాలించిన వాడైనప్పటికీ ఆయనకు సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన కులగురువు అయినటువంటి వశిష్ఠుడిని ఆశ్రయించాడు. స్వామి, నాకు సంతానం లేదు, చాలా కాలమైంది, ఎందువల్ల నాకు తెలియట్లేదు, నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే ఆ గురువుగారు దివ్య దృష్టితో చూచాడు. నాయనా,
నువ్వు స్వర్గలోకం నుంచి రథం మీద వస్తూ అక్కడ కామధేను ఉంది. పవిత్రమైనటువంటి పూజింపదగిన కామధేనువుకి నమస్కారం చేయకుండా పూజించకుండా వచ్చేసావు నువ్వు. అందువల్ల ఆ కామధేనువు యొక్క కోపానికి నువ్వు గురయ్యావు. ఆ కామధేనువు సంతానమే నా దగ్గర ఉంది, నందినీధేనువు. ఆ నందినీధేనువుని నువ్వు సేవించినట్లయితే నీకు సంతానం కలుగుతుందని గురువు తగినటువంటి మార్గాన్ని చూపించాడు. అంతటి మహారాజు కూడా 21 రోజుల పాటు తాను రాజుననేటువంటి మాటను మరచిపోయి ఆ నందినీధేనువుని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించాడు. సేవించటం అంటే అర్థం ఏమిటంటే, గోవుని మీరు అడవికి తీసుకురండి, నేను దండం పెడతా అని భటులకు అప్పచెప్పలేదు. మీరు మేత వేయండి, అది తిన్న తర్వాత నేను వచ్చి దండం పెడతానని చెప్పలేదు. తానే ధనస్సు ధరించి నందినీధేనువుని అరణ్యానికి తీసుకువెళ్ళి ఎల్లప్పుడూ రక్షించాడు. ఆ గోవు మీద ఈగలు వాలుతుంటే వాటిని తానే తోలాడు. అది నడిచేటువంటి దారిలో ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా పక్కకి తీసేశాడు. ఈ రకంగా నందినీధేనువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాడు దిలీప మహారాజు. అంటే గురువు ఒక వినయాన్ని తెలియజేస్తాడు, అహంకారాన్ని కూడా పోగొడతాడు. అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అంటే గురు ఉపదేశం అనేటువంటి చక్కని నీరు లేని స్నానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఆచరించాలి. అలాగే ఈ జనమేజయ మహారాజు కూడా తనకు వచ్చేటువంటి విపత్తులు పోవాలి అంటే సరైన గురువు యొక్క సలహా ఉండాలి. ఆయన మార్గాన్ని అనుసరించి నడిచినట్లయితేనే నాకు మంచిదవుతుందని చెప్పి ఆలోచించి గురువుగా అతన్ని వరించాడు సోమశ్రవుడు అనేటువంటి మహర్షిని. తేన ఏవ ముక్తః జనమేజయ తం ప్రత్యువాచ భగవన్ తత్తథా భవిష్యతీతి. మహాత్మా, నీ కుమారుడు ఏది కోరితే అది నేను తప్పకుండా చేస్తాను, ఆయన మార్గానికి అడ్డుండదు, అవరోధం ఉండదని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆయన్ని తెచ్చుకున్నాడు. సతం పురోహితం ఉపాదాయ ఉపావృత్తః భ్రాతॄన్ ఉవాచ మయా అయం వృతః ఉపాధ్యాయః యదయం బ్రూయాత్ తత్కార్యం అవిచారయద్భిః భవద్భిః ఇతి. అక్కడ ప్రతిజ్ఞ చేయంగానే ఇంటికి తీసుకువచ్చాడు ఆ మహానుభావుణ్ణి. గురువుగారిని తీసుకొచ్చి తన సోదరుల్ని పిలిచాడు. ఓ సోదరులారా, మీకు ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నాను వినండి. ఈయన ఏదైతే చేయదలుచుకుంటాడో కార్యము అది తప్పనిసరిగా గొప్పదవుతుంది తప్ప మీరు ఆ విషయంలో ఆలోచించటానికి వేరే ఏమీ లేదు. ఆయన ఏది కోరితే అది ఇవ్వండి. ఆయన ఏం చేసినా కూడా మీరు ఎదురు పలకద్దు, ఆయనకు అడ్డు రావద్దు, ఎటువంటి అవరోధాన్ని కలిగించవద్దు అని చెప్పి తన సోదరుల్ని పిలిచి మీరందరూ దీనికి కట్టుబడి ఉండాలని నియమం చేసేశాడు జనమేజయ మహారాజు. తేన ఏవముక్తాః భ్రాతరః తస్య తథా చక్రుః స తథా భ్రాతॄన్ సందిశ్య తక్షశిలాం ప్రతి అభిప్రతస్థే తంచ దేశం వశే స్థాపయామాస. ఈ విధంగా జనమేజయ మహారాజు ఆయన గురువుగారి పట్ల తన సోదరులందరూ కూడా సక్రమంగా ఉండాలనే నియమం చేసి అక్కడి నుంచి బయలుదేరి తక్షశిల అనేటువంటి చోటుకు వెళ్ళాడు. ఆ తక్షశిల నగరాన్ని యుద్ధం చేసి జయించి తన స్వాధీనంలోకి తెచ్చుకుని మళ్ళీ తన నగరానికి తిరిగి వచ్చాడు జనమేజయ మహారాజు. ఆ గురువుగారి యొక్క చక్కని సలహాతో అనేక విధములైనటువంటి యాగములన్నీ కూడా ఆచరించాడు. ఎన్నో పుణ్యమైనటువంటి కర్మలన్నీ ఆచరించాడు. ఏ విధంగానైనా సరే తనకు రాబోతున్నటువంటి ఆపదల నుంచి తప్పనిసరిగా బయటపడాలి అని తపన పడుతూ ఉన్నాడు. ఈ జనమేజయ మహారాజు వృత్తాంతం ఇలా ఉంటే ఒక గురువుగారు ఉన్నారు. ఆయన పేరు అయోధ ధౌమ్యుడు. ఆయనకు 3 శిష్యులు ఉన్నారటండి. ఏతస్మిన్ అంతరే కశ్చిద్ ఋషి ధౌమ్యో నామ అయోధః తస్య శిష్యాః 3 బభూవుః ఉపమన్యుః ఆరుణిః వేదశ్చేతి. ఆ అయోధ ధౌమ్యునకు 3 శిష్యులున్నారు. వారి పేర్లు వరుసగా ఉపమన్యు అనేటువంటి శిష్యుడు, ఆరుణి అనేటువంటి శిష్యుడు, వేదుడు అనేటువంటి శిష్యుడు. ఆ గురువుగారికి, ధౌమ్యుడు అనేటువంటి గురువుగారికి ఒక అలవాటు ఉంది. విద్యార్థిని చూడంగానే వాళ్ళలో ఉన్నటువంటి మంచి ఏమిటి, అలాగే దోషం ఏమిటి, ఇతడు దేనికి ఉపయోగిస్తాడు, ఇతన్ని బద్ధకం వదిలించి విద్యలో పెట్టడం ఎలాగా అని ఆలోచించి తదనుగుణంగా వారికి కొన్ని పరీక్షలు పెట్టేవాడు. కఠినమైనటువంటి పరీక్షలు పెట్టేవాడు.
ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి విద్యను అనుగ్రహించేటువంటి వాడు. అటువంటి గొప్ప లక్షణం ఉంది ఆ ధౌమ్యుడనేటువంటి గురువు గారికి. అదేవిధంగా మొదటి శిష్యుడైనటువంటి ఆరుణి అనే శిష్యునకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. సహా ఏకం శిష్యం ఆరుణిం పాంచాలం ప్రేషయామాస గచ్చ కేదారఖండం బధాన ఇతి. ఆరుణి అనేటువంటి శిష్యుడిని పిలిచి, ఈ పేర్లన్నీ కూడా కొంచెం విలక్షణంగా ఉంటాయి. ఆరుణి అనే శిష్యుడిని పిలిచి ధౌమ్యుల వారు చెబుతున్నారు, నాయనా మన పొలం ఉంది కదా, అక్కడ మనకు ఒక మడి ఉన్నది. అంటే పొలానికి మూలగా ఉండేటువంటి చతురస్రాకారంలో ఉన్నటువంటి భూభాగం. అక్కడికి వెళ్ళి అందులోకి నీళ్లు ఎక్కువ వెళ్ళిపోయినట్లయితే అందులో ఉన్న పంటంతా పాడైపోతుంది, మనకు ఆహారం దొరకదు. నువ్వు వెళ్ళి ఆ మడికి అడ్డుకట్ట వేసిరా అని పంపించాడు. పంపించి ఈయన పరీక్ష పెడుతున్నాడు. సహా ఉపాధ్యాయేన సన్నిష్ట ఆరుణి పాంచాల్య తత్ర గత్వా తత్కేదారఖండం బద్ధుం నాశకత్. పాపం ఆ శిష్యుడు వెళ్ళాడు ఆరుణి, గురువుగారు చెప్పినట్టుగా చెయ్యాలని. గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అని అతని సంకల్పం. ఆ పొలానికి అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నాడు. కారణం ఏమిటి అంటే గురువుగారి పరీక్ష. గురువుగారి దివ్య శక్తి చేత అతను ఆ పని చేయలేకపోతున్నాడు. మామూలుగా అయితే చక్కగా చేసేయచ్చు, కానీ గురువుగారు అతన్ని పరీక్షించదలుచుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా అతని వల్ల కాలేదు. వెంటనే ఆలోచించాడు. సహా క్లిశ్యమాన అపశ్యదుపాయం భవతు ఏవం కరిష్యామి. ఆలోచించాడు. గురువుగారి మాట పొల్లుపోవడానికి వీల్లేదు. ఆయన చెప్పిన మాట నేను చేసి తీరవలసిందే, కానీ ఇది నేను అడ్డుకట్ట వేయలేకపోతున్నాను. సరే, ఈ రకంగా చేసి నీరు లోపలికి ప్రవేశించకుండా చేస్తాను అని ఆలోచించి సతత్ర సంవివేశ కేదారఖండే శయానే చ తథా తస్మిన్ తదుదకం తస్థౌ. అడ్డుకట్ట వేయటానికి బదులుగా ఆ నీరు వచ్చేటువంటి ప్రవాహానికి అడ్డుగా తానే అక్కడ పడుకున్నాడు. అప్పుడు ఒక చుక్క నీరు కూడా ఆ పొలంలోకి రావటం జరగలేదు. ఆ రకంగా తనని తానే అడ్డుకట్టగా పెట్టి నీరు రాకుండా చేసేశాడు. అతను లేస్తే గనక నీరు మళ్ళీ లోపలికి వస్తుంది. మరి గురువుగారికి ఈ విషయం ఎవరు తెలియజేస్తారు? కొంతకాలం గడిచింది, 1-2 రోజులు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత పరీక్ష పెట్టినటువంటి గురువు విద్యార్థి యొక్క హితాన్ని కూడా ఆలోచిస్తాడు. కాబట్టి వెంటనే ఆ గురువుగారు గుర్తొచ్చి పిల్లలతో అంటూ ఉన్నాడు, తతః కదాచిత్ ఉపాధ్యాయః అయోధః ధౌమ్యః శిష్యాన్ అపృచ్ఛత్ క్వ ఆరుణిః పాంచాల్యః గత ఇతి. ఏమి ఎరగని వాళ్ళగా శిష్యుణ్ణి పిలిచి మిగతా శిష్యుల్ని, నాయనా నాకు ఈ మధ్య అతను కనిపించడం లేదు, ఆరుణి ఎక్కడికి వెళ్ళాడు, విద్యాధ్యయనం చెయ్యట్లేదు, నేను చెబుదామంటే పిల్లవాడు కనిపించట్లేదు, ఎక్కడున్నాడో చెప్పు అని మిగతా శిష్యుల్ని అడుగుతున్నాడు ఆయన. ఆ ఆరుణి అనేటువంటి శిష్యుడు పాంచాల్య అంటే పాంచాల దేశానికి సంబంధించిన వాట. ఆ విధంగా అడిగేటప్పటికీ వాళ్ళందరూ చెప్పారు, స్వామి మీరే కదా పొలానికి నీరు వచ్చేస్తోంది, దానికి అడ్డుకట్ట వేయమని పంపించారు, చాలా సమయం అయింది, మరి ఇంకా అతను రాలేదు. తేతం ప్రత్యూచు భగవన్ త్వయైవ ప్రేషితః గచ్చ కేదారఖండం బధానా ఇతి. మీరే కదా ఆ పిల్లవాడిని పంపించారు, బహుశా ఆ పొలం దగ్గరే ఉన్నాడేమో. సహా ఏవముక్తః తాన్ శిష్యాన్ ప్రత్యువాచ తస్మాత్ తత్ర సర్వే గచ్చామః యత్ర సహా గత ఇతి. అయ్యయ్యో చాలా సమయం అయిపోయింది, పిల్లవాడిని అక్కడికి పంపించాను, ఎలా ఉన్నాడో ఏమిటో, మనందరం కలిసి అతని దగ్గరికి వెడదామని మిగతా శిష్యులందరినీ తీసుకుని ఈ గురువుగారు పరీక్ష పెట్టినటువంటి ఈ ధౌమ్యుడనే గురువుగారు ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు. వెడితే అతను నీరు వచ్చేటువంటి భాగానికి మట్టి వదులు తానే అడ్డుగా పడుకునున్నాడు. గురువుగారు వచ్చి ఒక్కసారిగా పిలిచారు, నాయనా నువ్వెక్కడున్నావు అనగానే ఆ మట్టి అంతటినీ కూడా అతని శరీరం మీద గట్టిపడిపోయింది. మట్టి అంతా కూడా ఆ మట్టి పెళ్ళలన్నింటినీ కూడా విదిలించుకుంటూ, గురువుగారు నేను ఇక్కడున్నాను అని చెప్పి గురువు దగ్గరికి వచ్చేసాడు ఆ పిల్లవాడు. సహా తత్ర గత్వా తస్య ఆహ్వానాయ శబ్దం చకార భో ఆరుణే పాంచాల్య క్వాసి వత్స ఏహి. నాయనా
ఆరుణి ఎక్కడున్నావయ్యా నువ్వు, నిన్ను పంపించాను, నీ ఆరోగ్యం ఎలా ఉందో, చాలా సమయం అయిపోయింది, ఎక్కడున్నావు నాయనా అని గట్టిగా పిలిచేటప్పటికీ సహా తచ్ఛ్రుత్వా ఆరుణి ఉపాధ్యాయ వాక్యం తస్మాత్ కేదారఖండాత్ సహసోత్థాయ తముపాధ్యాయం ఉపతస్థే. వెంటనే గురువుగారి మాట వినంగానే అక్కడి నుంచి గబుక్కున లేచి గబగబా తన దేహం మీద ఉన్నటువంటి మట్టిని కూడా దులుపుకోకుండా గురువుగారి దగ్గరకు వచ్చి నుంచుని, స్వామి మీరు చెప్పినటువంటి పని చేయడానికి వచ్చాను, అది నా వల్ల కాలేదు, అందువల్ల నేనే నీరు రాకుండా అడ్డంగా ఇక్కడ పడుకుని ఉన్నాను. ప్రోవాచ చైనం అయమస్మి అత్ర కేదారఖండే నిస్సరమాణం ఉదకం అవారణీయం సంరోద్ధుం సంవిష్ట భగవచ్చబ్దం శ్రుత్వైవ సహసా విదార్య కేదారఖండం భగవంతం ఉపస్థిత. ఇంతవరకు ఇక్కడే ఉన్నాను స్వామి, భగవంతుడు పూజ్యులైనటువంటి భగవత్స్వరూపులైనటువంటి నా దృష్టిలో భగవంతుడంటే మీరే. అటువంటి మీ యొక్క మధురమైనటువంటి కంఠధ్వని విన్న వెంటనే మీ దగ్గరకు రావాలి, మీ ఆదేశాన్ని పాటించాలి అని పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చాను స్వామి. ఆ కేదారమును భిన్నం చేసుకుని నా ఒంటికి అంటుకుపోయినటువంటి మట్టినంతా కూడా నేను విదిలించుకుని వచ్చేశాను అని చెప్పాడు. తద్ అభివాదయే భగవంతం ఆజ్ఞాపయతు భవాన్ కమర్థం కరవాణి. వచ్చంటాడు, మీరు నన్ను పిలిచారు కదా, మీరు చెప్పిన పని అక్కడ నేను చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నా వల్ల మీకు కాదగినటువంటి పని ఏమిటి, నేను మీకు ఏ ప్రయోజనాన్ని చేకూర్చాలో అది చెప్పండి, వెంటనే చేసేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ శిష్యునిలో ఉన్నటువంటి ఏకాగ్రతను అతని దీక్షను కూడా పరీక్షించాలనుకున్నాడు గురువు. అతను స్వచ్ఛమైనటువంటి ఆకాశం నుంచి అప్పుడే జాలువారినటువంటి వర్షపు చుక్క ముత్యపు చిప్పలో పడి ముత్యం ఎలా అవుతుందో స్వచ్ఛంగా, అంత చక్కని స్వచ్ఛమైన హృదయం కలిగినటువంటి శిష్యుడు గురువు యొక్క అభిమానాన్ని పొందినటువంటి వాడై వినయపూర్వకంగా ఆయన ముందు నుంచుని, మీకు నేనేం చెయ్యగలను స్వామి, మీరేది చెప్తే అదే, మీరే తండ్రి, మీరే తల్లి, మీరే దైవం అని చెప్పాడు. స ఏవ ముక్తః ఉపాధ్యాయః ప్రత్యువాచ యస్మాత్ భవాన్ కేదారఖండం విదార్య ఉత్థితః తస్మాత్ ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ భవిష్యతీతి ఉపాధ్యాయేన అనుగృహీతః. అప్పుడు గురువుగారు ఎంతో ఆనందించాడు. ఆయన శరీరం అంతా కూడా పులకించిపోయింది. నేను పెట్టినటువంటి పరీక్షలో ఈ శిష్యుడు నెగ్గాడు అనేటువంటి ఆనందంతో అతనికి ఇలా సమాధానం చెప్తున్నారు గురువుగారు. నాయనా, నీవు ఈ పొలానికి ఉన్నటువంటి మట్టికి మారుగా నీవే అక్కడ పడుకుని నీటిని ఆపావు, నేను పిలవంగానే ఆ మట్టి పెళ్ళలన్నీ కూడా తొలగించుకుని వచ్చావు. విదార్య అంటే విదిలించుకుని వచ్చేసావు, కాబట్టి ఈనాటి నుంచి నీ పేరు ఉద్దాలకుడు అనే పేరుతో నీవు ప్రసిద్ధుడు అవుతావు. నీ పేరు ఉద్దాలకుడు అనే పేరు నీకు లోకంలో ప్రసిద్ధమైపోతుంది. అంతేకాదు, ఈనాటి నుంచి సమస్తమైనటువంటి విద్యలన్నీ కూడా నీకు కరతలామలకం అవుతాయి, అన్నీ కూడా నీకు గుర్తొచ్చేస్తాయి. యస్మాచ్చ త్వయా మద్వచనం అనుష్ఠితం తస్మాత్ శ్రేయః అవాప్స్యసి. నా మాట ఎందువల్లనైతే నీవు శ్రద్ధగా విన్నావో ఆ కారణం వల్ల నీవు క్షేమాన్ని పొందుతావు. సర్వ ఏవ వేదాః ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణి చ. వేద సముదాయం అంతా కూడా నువ్వు దర్శించగలుగుతావు, శాస్త్రార్థములన్నీ కూడా నీ బుద్ధిలో ప్రకాశిస్తూ ఉంటాయి అని అనుగ్రహించాడు గురువుగారు. గురువు చెప్పినటువంటి వాక్యాన్ని యథాతథంగా పరిపాలించినటువంటి ఆ శిష్యుడు గురువుగారికి నమస్కారం చేసి గురువు దగ్గర నుంచి సెలవు తీసుకున్నటువంటి వాడై స ఏవ ముక్తః ఉపాధ్యాయేన ఇష్టం దేశం జగామ అథ అపరః శిష్యః తస్యైవ అయోధస్య ధౌమ్యస్య ఉపమన్యుః నామ. ఈ విధంగా గురువుగారి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై ఆ శిష్యుడు ఆరుని తనకు నచ్చినటువంటి దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ ధౌమ్యుని యొక్క శిష్యుడు మరొక శిష్యుడున్నాడు, అతని పేరే ఉపమన్యు అనే పేరు కలిగినటువంటి శిష్యుడు అతను. ఆ తరువాత అతనికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క శిష్యుల్లోనూ ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఉంటుంది, ఒక్కొక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. గురువు అనేటువంటి వాడు శిష్యునిలో ఉన్నటువంటి గుణాన్ని గ్రహించి తదనుగుణంగా అతన్ని విద్యావంతుణ్ణి చేయటానికి
అతనికి నేర్పు పెరగటానికి కూడా అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. కేవలం విద్య మాత్రమే కాకుండా జీవితంలో అతను నడుచుకోవటానికి కావలసినటువంటి శారీరకమైన కష్టాన్ని, మానసికమైన ధైర్యాన్ని, విచక్షణ ఇవన్నీ కూడా పరిశీలించి అందించేటువంటి వాడే గురువు అనేటువంటి పేరు పొందుతాడు. అదేవిధంగా ఈ మహర్షి కూడా అదేవిధంగా తన శిష్యులందరినీ బాగా విద్యావంతుల్ని చేసి వారిలో ఉన్నటువంటి క్షమాశక్తిని, సహన శక్తిని, వారు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ వృత్తాంతం అంతా ఇక్కడ ఎందుకు వివరిస్తూ ఉన్నారు అంటే గురు శిష్యుల యొక్క సంబంధం ఎంత గొప్పదనే విషయం మనకి తెలియజేయడానికి, భవిష్యత్తులో రాబోయేటువంటి సర్పయాగము, ఆ యాగానికి కారకుడైనటువంటి వేదుని యొక్క శిష్యుడైనటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఉత్తంకుడనే పేరు కలిగిన ఆయన చరిత్రను మనకి తెలియజేయడానికి ముందుగా ఉపోద్ఘాతంగా ఈ శిష్యుల యొక్క వివరాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ గురు శిష్యుల యొక్క సంబంధం ఎంత గొప్పగా ఉండాలి, శిష్యులు గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి, వారి మాట వినకపోతే ఏ విధమైన నష్టాన్ని పొందుతారనే విషయాలన్నీ కూడా ఇందులో మనకు చక్కగా వివరిస్తూ ఉన్నారు. పూర్వం అగస్త్య మహర్షి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయుతుడు, నియుతుడు. వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ కూడా వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. గురువుగారు పిలిచినా కూడా గురువుగారు పిలుస్తున్నారా అని తెలుసుకుని కాసేపు ఆగి వెళ్ళేవారు. అంటే వారి శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు జీర్ణమైపోయినాయి, శిరస్సు మీద ఉన్నటువంటి కేశాలకు నూనె రాచుకోవటం లేదు, ఏ విధమైన అందము లేదు వారికి, చదువు మీదే దృష్టి, రాత్రి పగలు వేదాధ్యయనం చేస్తున్నారు. చూశాడు గురువుగారు, ఈయన అబ్బో ఇంత బుద్ధిమంతులైన శిష్యులకు నేనే వివాహం చేయాలనుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యోగశక్తితో వెళ్ళి అక్కడ బ్రహ్మగారిని ప్రార్థన చేసి గాయత్రి, సావిత్రి అనే పేరు కలిగిన 2 కన్యకామణుల్ని తీసుకొచ్చాడు వీళ్ళిద్దరికీ ఇచ్చి వివాహం చేయడానికి. వాళ్ళిద్దరినీ పిలిచాడు, నాయనలారా మీ శ్రద్ధాసక్తులకి నేను మెచ్చాను, వీళ్ళిద్దరినీ మీ ఇద్దరికి ఇచ్చి చెరొకళ్ళని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నానంటే అయుతుడు అనేవాడు అన్నాడు, స్వామి మీరు దూకమంటే పర్వతం మీద నుంచైనా దూకుతాను తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. వెంటనే గురువుగారికి కోపం వచ్చింది. నా మాట నువ్వు వినవా అన్నాడు. ఏ విషయమైనా వింటాను కానీ ఈ మాట మాత్రం నేను వినను అన్నాడు. గురువుగారిని ఎదిరించాడు. అతనిలో ఉన్న శక్తి ఏమిటి, అతను దేనికి ఉపయోగిస్తాడనే విషయం గురువుగారికి తెలుసు కదా. గురువాక్యాన్ని ధిక్కరించాడు. ఇక నియుతుడు గురువుగారి కోపం రాకుండా నడుచుకున్నాడు. ఆ 2 కన్యల్ని కూడా నీతుడికి ఇచ్చి వివాహం చేసేశాడు అగస్త్య మహర్షి. ఇంకా ఆశ్రమంలో నువ్వు ఉండడానికి వీల్లేదని అయుతుడిని పంపించేశాడు. అయుతుడు వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపోశక్తికి వేడి పుట్టి లోకాలన్నీ కూడా తప్పింపబడుతూ ఉంటే దేవేంద్రుడు చూశాడు, అయ్యో గురువాక్యాన్ని ధిక్కరించి వీడిక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు, దీనివల్ల ఫలితం ఏముంది అని మారువేషంలో వచ్చి, నాయనా గృహస్థాశ్రమం గొప్పదయ్యా, నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల ప్రయోజనం లేదు, గురువు యొక్క మాటని పాటించు అంటే నువ్వెవడివయ్యా నాకు చెప్పడానికి అన్నాడు. వెంటనే దేవేంద్రుడు అనుకున్నాడు, వీడి మనస్సులో ముందు మమకారం పుట్టించాలి, మమకారం పుట్టిస్తే తపస్సు చేయాలనే ఆలోచన వాడే మానుకుంటాడని కామధేనువుని పంపించాడు ఇతని దగ్గరికి. ఇతను తపస్సు చేసుకుంటున్న ఆశ్రమంలో ఆ కామధేను వచ్చి అక్కడ కూర్చుంది. ఆ కామధేనువు కాలికి ముళ్ళు గుచ్చుకుని రక్తం స్రవిస్తున్నట్లుగా ఉంది. అది చూడంగానే ఈ తపస్సు చేసుకునేటువంటి అయుతుడు, అయ్యో గోమాతకి దెబ్బ తగిలిందని గబగబా వచ్చి ముళ్ళు తీసి కట్టుకట్టాడు. మళ్ళీ తపస్సులో కూర్చోంగానే గోవుకి ఎలా ఉందో అని ఒక ఆలోచన వచ్చేది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ దానికి మందు రాచేవాడు. ఈ రకంగా తపస్సులో కొంత సమయం పోయింది. ఈ గోవు నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని అరణ్యంలో చక్కగా సంచరించడం ప్రారంభించింది. అటు ఇటు సంచరించి అరణ్యంలో తర్వాత ఆ గోవుకి ఒక దూడ పుట్టింది. ఇప్పుడు గోవు కాకుండా దూడను కూడా పోషించడం మొదలెట్టాడు. ఆ రెండింటినీ పోషించడంతోనే అతనికి సమయం అంతా గడిచిపోతూ ఉంది. ఒకానొక రోజు అతనికి విసుగు వచ్చేసింది, నా తపస్సు అంతా పోయిందని బాధపడి కోపం వచ్చి ఆ గోవుని దండించడం కోసం కర్ర పట్టుకుని బయలుదేరాడు. ఆ గోవు ముందు పరిగెట్టి దారిలో ఒక పుట్ట వచ్చేటప్పటికి ఆ పుట్ట మీద నుంచి అవతలకి దూకింది. ఆ ఆవు కాలి గిట్టల చేత ఆ పుట్టంతా కూడా బద్దలైపోయి పెళ్ళలుగా విరిగిపోయేటప్పటికి అందులో నుంచి ఒక మహర్షి లేచి నుంచున్నాడు. మట్టిన బిట్టు మిట్టుపడి మౌని సముత్థితుడయ్యే
మేనిపై పెట్టిన పుట్టలు నెట్ట విసి బీటలు వార స్రవశకుంతముల్ చట్టుపలెత్తి ముందరకి సాగదలంప జటాఛటాఛవిన్ త్రుట్టెలు కట్టి నిద్రిలు మరుద్భుగదీ శకులంబు మేల్కనన్. ఆ లేచిన మహర్షి పేరు మరీచి మహర్షి. లేచాడు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చెవుల్లో పుట్టలు పెట్టి ఉన్నటువంటి పక్షులన్నీ కూడా రెక్కలు విప్పి టపటపా ఎగిరిపోతూ ఉన్నాయి. ఆయన దేహాన్ని చుట్టుకుని ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా నిద్రపోతూ ఉన్నవి జరజరా పాకుతూ వెళ్ళిపోయినాయి. అంత భయంకరంగా ఆ మహర్షి లేచాడు. ఓసారి అయుతుడి వంక చూశాడు. ఇతడు గురువాక్యాన్ని ధిక్కరించి వచ్చాడని నువ్వు కప్పైపో అని శపించాడు. అదేమిటి స్వామి అన్నాడు. మీ గురువు చెప్పినట్టుగా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించినప్పుడే నీకు విముక్తి అన్నాడు. సరే, ఆ కప్ప రూపాన్ని పొందినటువంటి అయుతుడు ఆ పక్కనే ఉన్న పాండురంగ క్షేత్రానికి వెళ్ళాడు. దైవ సన్నిధిలో చక్కగా గడుపుతూ ఉన్నాడు. ఒకసారి ఆ క్షేత్రానికి రాజకుమార్తె వచ్చింది. ఆ దేశాన్నేలే రాజకుమార్తె. ఆమె అల్లరి పిల్ల. తపస్సు చేసుకుంటున్న మహర్షుల దగ్గరికి వెళ్ళి వారి గెడ్డాలు పీకటం, వాళ్ళని స్పృశించడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఒక ఋషికి కోపం వచ్చి నువ్వు కప్పైపో అని శపించాడు. ఆ కప్ప నెమ్మదిగా ఈ పాండురంగ క్షేత్రంలో ఉన్నటువంటి అయుతుడనేటువంటి కప్ప దగ్గరికి చేరుకుంది. వారిద్దరి వల్ల సంతానం కలిగింది. తద్వారా అయుతునకు ముక్తి లభించింది. గురువాక్యాన్ని ధిక్కరించినందుకు ఇన్ని రకాలైనటువంటి అవస్థలను అనుభవించినటువంటి వాడై అయుతుడు గురువాక్యాన్ని పాలించిన తర్వాతనే ఉద్ధరింపబడ్డాడు. కాబట్టి గురువులను దైవంతో సమానంగా మనం సేవించాలి అనేది ఈ ఘట్టంలో ఉన్నటువంటి విశేషం. మరిన్ని విశేషాలు రేపు ప్రవచనంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలన్నీ కూడా మనందరి చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమన్మహాభారతే तृतीयोऽध्यायः समर्थोऽयं भवतः सर्वाः पापकृत्याः शमयितुमन्तरेण महादेवकृत्याम् अस्य त्वेकमुपांशुव्रतम् यदेनं कश्चित् ब्राह्मणः कञ्चिदर्थमभियाचेत्तम् तस्मै दद्यादयम् यद्येतदुत्सहसे ततो न यस्वैनमिति तेनैव मुक्तो जनमे जयस्तम् प्रत्युवाच भगवंस्तत्तथा भविष्यतीति सतं पुरोहितम् उपादायोपावृत्तो भ्रातॄनुवाच मयायं वृतः उपाध्यायः यदयं ब्रूयात् तत्कार्यम् अविचारयद्भिः भवद्भिरिति तेनैव मुक्ता भ्रातरः तस्य तथा चक्रुः स तथा भ्रातॄन् सन्दिश्य तक्षशिलाम् प्रत्यभिप्रतस्थे पञ्चदेशं वशे स्थापयामास एतस्मिन्नन्तरे कश्चिदृषिः धौम्यो नाम
धौम्यो नाम अयोदस्तस्य शिष्याः अयोदस्तस्य शिष्याः त्रयो बभूवुः त्रयो बभूवुः उपमन्युः उपमन्युः आरुणिः आरुणिः वेदश्चेति वेदश्चेति स एकं शिष्यमारुणिम् स एकं शिष्यमारुणिम् पाञ्चालं प्रेषयामास पाञ्चालं प्रेषयामास गच्छ गच्छ केदारखण्डं बधानेति केदारखण्डं बधानेति स उपाध्यायेन सन्दिष्टः स उपाध्यायेन सन्दिष्टः आरुणिः पाञ्चाल्यः आरुणिः पाञ्चाल्यः तत्र गत्वा तत्केदारखण्डं तत्केदारखण्डम् बद्धुं नाशकत् बद्धुं नाशकत् सक्लिश्यमानो पश्यत् सक्लिश्यमानोपश्यत् उपायं भवतु उपायं भवत् एवं करिष्यामि एवं करिष्यामि स तत्र संविवेश स तत्र संविवेश केदारखण्डे शयाने च केदारखण्डे शयाने च तथा तस्मिन् तदुदकन्तस्थौ ततः कदाचित् उपाध्यायः अयोदोधौम्यः शिष्यान् पृच्छत् क्व आरुणिः पाञ्चाल्यो गत इति ते तं प्रत्यूचुः भगवन् त्वयैव प्रेषितो गच्छ केदारखण्डं बधानेति स एव मुक्तः तान् शिष्यान् प्रत्युवाच तस्मात् तत्र सर्वे गच्छामः यत्र सगत इति स तत्र गत्वा तस्याह्वानाय शब्दं चकार भो आरुणे पाञ्चाल्यक्वासी वत्सैहीति स तच्छ्रुत्वा आरुणिः उपाध्यायवाक्यम् तस्मात् केदारखण्डात् सहसोत्थाय तमुपाध्यायम् उपतस्थे प्रोवाच चैनम् अयमस्म्यत्र केदारखण्डे निस्सरमाणमुदकम् अवारणीयं संरोद्धुम् संविष्टो भगवच्छब्दम् श्रुत्वैव सहसा विदार्य केदारखण्डम् भगवन्तमुपस्थितम्
స్థితః భగవంతముపస్థితః తదభివాదయే తదభివాదయే భగవంతమాజ్ఞాపయతు భగవంతమాజ్ఞాపయతు భవాన్ భవాన్ కమర్థం కరవాణీతి కరవాణీతి స ఏవ ముక్తః స ఏవ ముక్తః ఉపాధ్యాయః ప్రత్యువాచ ఉపాధ్యాయః ప్రత్యువాచ యస్మాత్ భవాన్ కేదారఖండం కేదారఖండం విదార్యోత్థితః విదార్యోత్థితః తస్మాత్ ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ భవిష్యతీతి భవిష్యతీతి ఉపాధ్యాయేన అనుగృహీతః యస్మాచ్చ త్వయా మద్వచనమనుష్ఠితం తస్మాచ్ఛ్రేయః అవాప్స్యసి సర్వ ఏవ వేదాః ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి స ఏవ ముక్తః ఉపాధ్యాయేనేష్టం దేశం జగామ అథాపరః శిష్యస్తస్యైవ అయోదస్య ధౌమ్యస్య ఉపమన్యుర్నామ తంచ ఉపాధ్యాయః ప్రేషయామాస వత్స ఉపమన్యో గారక్షస్వేతి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు విదుర నీతి అనే చక్కని అంశాన్ని ఆచార్యుల వారు మనందరికీ అందిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు గోసేవ యొక్క గొప్పతనము, గురువుల యొక్క విశిష్టత ఏమిటనే విషయాన్ని మనం ప్రవచనంలో ముఖ్యంగా తెలుసుకున్నాం. విదుర నీతిలోకి ప్రవేశించినట్లయితే మనం నిన్న పంచాగ్నుల గురించి కూడా కొంత ప్రస్తావన చేసుకున్నాం. నడయాడే అగ్నులు ఎవరయ్యా అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి, అలాగే అగ్ని. వీళ్ళందరూ కూడా అగ్నిస్వరూపులే అని చెప్పుకున్నాం. ఈ అగ్నుల్ని సేవిస్తే మనిషి వినాశనాన్ని పొందడు, ఎలాంటి ఇబ్బందుల నుంచైనా కూడా అధిగమిస్తాడు అనుకున్నాం. కొంతమంది అగ్నిసేవనం చేయాల్సింది పోయి ధూమసేవనం చేస్తూ ఉంటారు. రెండు ఎలా అవుతాయి? శాస్త్రం చెప్పింది అగ్నిసేవనం చేయమని చెప్పింది. అగ్నిసేవనం చేసేవాడు గొప్ప స్థితిని పొందుతాడయ్యా, తద్విపరీతంగా ఉండేవాడు నీచ స్థితిని పొందుతాడు అని చెప్పారు. ఆ విధంగా నిన్న కొన్ని విషయాల్ని ప్రస్తావన చేసుకుని ఈనాడు చెప్పుకోవాల్సిన విషయాన్ని గనక పరిశీలిస్తే, పంచేంద్రియస్య మర్త్యస్య ఛత్రంచేదేకమింద్రియం తతోస్య స్రవతి ప్రజ్ఞా ధృతే పాత్రాదిబోధికం అంటాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. చాలా నీతి వాక్యాలు చెప్తాడు. నీతి వాక్యం చెప్పినప్పుడు మారనివాడు ఎవడూ ఉండడు. వాస్తవానికి 1000 నీతి వాక్యాలు చెప్పాడు అనుకోండి, అందులో ఒకటైనా మనకి పనికొచ్చేది ఉంటుంది. విదురనీతి మార్చలేని మనిషి అంటూ ఎవడూ ఉండడు అంటారు. అందుకే ఓ మాట అంటారు, సుభాషితేన గీతేన యువతీనాంజలీలయ మనోన భిద్యతేజస్య సరోగి హ్యథవా పశువు అంటాడు. ఒక మంచి మాట వల్ల కానీ, సంగీతం వల్ల కానీ, తనకిష్టమైన స్త్రీ ప్రేయసి యొక్క చేష్టా విలాసం వల్ల కానీ ఎవడి మనసైతే భేదింపబడదో వాడు యోగి అయినా అయ్యుంటాడయ్యా, లేదా పశువైనా అయ్యుంటాడయ్యా అంటాడు. మనం యోగులమో కాదు, పశువులము కాము, అంతవరకు నిశ్చయమే. మనం మనుషులం కాబట్టి మనకి విదురనీతి చక్కగా ఉపయోగపడుతుంది. అలా అనేకమైన విషయాలు చెప్తూనే అంతంత మంచి విషయాలు. ఒక మాట అంటాడు, పంచేంద్రియస్య మర్త్యస్య ఛిద్రం అన్నాడు కదా. ధృతరాష్ట్ర, మనిషికి 5 ఇంద్రియాలలో కూడా
ఏ ఇంద్రియానికి చిల్లున్నా కూడా, అంటే ఒక ఇంద్రియానికి సంబంధించిన సుఖానికి అలవాటు పడ్డాడంటే వాడిలో ఉన్న సంకల్ప శక్తి అంతా కూడా ఒక చిల్లు ఉన్న పాత్రలో నీళ్లలాగా మొత్తం కారిపోతూ ఉంటుందయ్యా అంటాడు. దీనికి ఆదిశంకర భగవత్పాదులు వారు గొప్ప మాట చెప్పారు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఒక పని సాధించాలంటే అని విదురుడు చెప్పడం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనిషి ఏ రంగంలోనూ కూడా అంత తొందరగా రాణించలేడు. దాన్ని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు విదురుడు. ఇదే మాటని శంకరులు చెప్పిన మాట. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధా స్వగుణైర్నిబద్ధా కురంగమాతంగ పతంగమీన భృంగానర రంచితత్వం అంటాడు అక్కడ. రంచిత కిం పంచభిరంచిత కిం అంటాడు. ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఇది కొంచెం ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇలా చెప్పడం. ఎందుకండి ఇంద్రియ నిగ్రహం అని అంటూ ఉంటారు కదా, దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే దానికి ఈ శ్లోకంలో వివరణ చెప్తాడు. మనకి పంచేంద్రియాలు అంటే కళ్ళు, నోరు, అలాగే ముక్కు, చెవి, చర్మము, ఇవన్నీ ఇంద్రియములు కదా. ఈ ఇంద్రియములకు వశుడైతే మనిషి పనిని సాధించలేడయ్యా అని వీటికి వశమైపోతే ఎవరెవరు ఎలా పాడవుతారో భలే అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. మొదటిది కురంగం, అంటే జింక. పూర్వం జింకల్ని వేటాడడానికి ఏం చేసేవాళ్ళంటే, వేటగాడు ఒక వల పన్ని వలకి అటువైపు ఉండి వేణునాదాన్ని బాగా ఊదేవాడట. ఈ వేణునాదం చేత ఆకర్షింపబడ్డ జింక వలలో చిక్కుకుపోయేది. అది ఎందువల్ల చిక్కుకుపోయిందంటే శ్రవణేంద్రియానికి బానిసయ్యి చిక్కుకుపోయిందయ్యా, చెవిని అదుపులో పెట్టుకోలేక జింక చిక్కుబడింది అంటాడు. తర్వాత మాతంగం, ఏనుగుని వేటాడడానికి పూర్వం ఎలాంటి పద్ధతి అవలంబించేవాళ్ళంటే, ఒక పెద్ద గొయ్యి తీసి పైన చిన్న చిన్న కట్టెలు ఆకులు కప్పేసి ఆ గొయ్యికి అటువైపుగా ఒక ఆడ ఏనుగుని కట్టేవాళ్ళు. దాని చర్మస్పర్శ సౌఖ్యానికి ఈ మగ ఏనుగు కోరుకుని అటువైపుగా వెళ్ళి ఆ గొయ్యిలో పడిపోయేది. అలా దాన్ని కొన్ని రోజులు ఆ గోతిలోనే ఉంచి కొన్నాళ్ళకి మామిటివాడు ఏదో ఆహారం పెట్టేవాడు. అప్పుడు వీడు యజమాని అనుకుని ఏనుగు అనుకునేది. అలా ఏనుగుని వశం చేసుకునేవాళ్ళు. ఏనుగు చర్మేంద్రియానికి వశమైపోయి లోపడిపోతుంది. అలాగే కురంగ, మాతంగ, పతంగం, మిడుత ఉంది కదా, ఈ మిడుత అగ్నిని చూసి అదేదో గొప్ప విచిత్రం అనుకుని అందులో దూకేస్తుంది. అంటే ఇది నేత్రేంద్రియానికి వశమైపోతుంది. కురంగ, మాతంగ, పతంగ, మీనం, చేప నాలుకకి రసనేంద్రియానికి లోనైపోయి కట్టుబడిపోతుంది, ఎర్రకి పట్టుబడుతుంది. ఇక భృంగం, తుమ్మెద ఉందే, ఇది ఘ్రాణేంద్రియానికి కట్టుబడిపోతుంది. ఎలా అంటే పుష్పం బాగా వికసించినప్పుడు అందులో సువాసనకి ఇది వశమైపోయి ఆ పువ్వులో వెళ్ళి ఆ తేనెను ఆస్వాదన చేస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం అయిపోగానే ఆ కమలం మూసుకుపోతుంది, తుమ్మెద అందులో ఉండి చచ్చిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చెప్పవచ్చిన విషయం ఏమిటి అంటే, ఒక్కొక్క ఇంద్రియానికి వశమైతేనే ఒక్కొక్క జీవి చచ్చిపోతుంది కదా నాయన. 5 ఇంద్రియాలకి వశమైన ఈ 2 కాళ్ళ పశువైన మనిషి ఉన్నాడే, వీడి పరిస్థితి గురించి ఏమని చెప్తాము అని శంకర భగవత్పాదుల వారు అంటారు. మనం 5 ఇంద్రియాలకి వశమైపోయాంగా. కావలసింది తినాలి, కావలసింది తాగాలి, కావలసిన వాళ్ళని చూడాలి. ఇలా ఎంత సుఖం అనుభవిస్తే మనకి తృప్తి ఉంటుంది? నాకు ఆష్టాస్తృప్యతేవన్నీ. నిప్పులో ఎన్ని కట్టెలు వేస్తే మాత్రం వద్దంటుందా? మనం ఎన్ని సుఖాలు అనుభవిస్తే మాత్రం మనస్సు చాలు అంటుందా? నిరంతరం ఇది అనుభవిస్తూనే ఉండాలి. కానీ కొంతకాలానికి ఇవి లేనప్పుడు మనిషి వాటికి బద్ధుడై నశిస్తాడయ్యా అని చెప్పాడు. ఈ విధమైన బాధంతా ఎందుకు వస్తుందంటే, మనిషికి నిగ్రహం లేకపోవడం వల్ల వస్తుందయ్యా. ఒక మనిషి ఒక పనిని సాధించాలన్నా నిగ్రహం కావాలి, అధ్యాత్మ మార్గంలో వెళ్ళాలన్నా కూడా ఇంద్రియంలో నిగ్రహించుకోవాలి అని విదురుడు చెప్పడం. పంచేంద్రియస్య మర్త్యస్య క్షత్రం చేదేకమింద్రియం. మళ్ళీ ఒక ఇంద్రియాన్ని నిగ్రహించి ఒక ఇంద్రియాన్ని విడిచిపెట్టడం కాదు. కుండకి ఎక్కడ చిల్లున్నా నీళ్ళన్నీ పోయేటట్టు జీవుడిలో ఉన్నటువంటి సంకల్పశక్తి మనకి ఎక్కడ రంధ్రం ఉన్నా కూడా అందులోంచి వెళ్ళిపోతూ ఉంటుందయ్యా అని ఈ విధంగా ఉపదేశం చేశారు. తర్వాత షడ్దోషా పురుషేణేహ హాతవ్యాభూతిమిచ్చత నిద్ర, తంద్ర, భయం, క్రోధ, ఆలస్యం, దీర్ఘసూత్రత అంటాడు. ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాడు 6 విడిచిపెట్టాలయ్యా. ఒకటి నిద్ర, విపరీతమైనటువంటి నిద్ర, అసలు పోకపోయినా ప్రమాదమే కదా. నిద్ర, తంద్ర, కునికిపాటు ఉండకూడదు. పనిలో కునికిపాటు ఉంటే చేసే పని ఎలా ఉంటుందో తెలిసిందే కదా. భయము, ఇది చేస్తే ఏమవుతుందో అని నిరంతరం భయపడకూడదు. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, అసలు ఎవడేం చెప్పినా సరే వెంటనే వాడి మీద
కోప్పడడం ఈ లక్షణం ఉండకూడదు. అలాగే ఆలస్యం దీర్ఘసూత్రత అన్నాడు. మనం దీర్ఘసూత్రత అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆలస్యము దీర్ఘసూత్రతకి చిన్న తేడా ఉంది. ఆలస్యం ఏంటి అంటే చేసేటువంటి పనిని సాగదీయడాన్ని ఆలస్యం అంటాం. దీర్ఘసూత్రత అంటే మళ్ళీ చూసుకుందాంలే అని అనుకోవడం దీర్ఘసూత్రత. అసలు వాడు వాయిదా వేయడం ఇక పని చేయడు. ఈ లక్షణాలు ఉన్నవాడిని ఐశ్వర్యం చేరదయ్యా ధృతరాష్ట్ర, ఈ లక్షణాలని విడిచిపెట్టిన వాడే గొప్పవాడవుతాడు అని చెప్పాడు. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం గురించి, మనిషి అలవరుచుకోవలసినటువంటి షడ్గుణములు, మనిషి విడిచిపెట్టవలసినటువంటి 6 దోషముల గురించి కూడా మనం ఈనాడు ప్రస్తావన చేసుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని రేపటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ఈనాటికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా చక్కగా విదురనీతిలోని అంశాలు మనకు అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు మనం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి
ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్థ విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక విభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమలవాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపతముఖలవాడ నాథరక్షక గోవింద 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 గోవింద. గోవిందనామాలు శ్రద్ధాసక్తులతో శ్రవణం చేశాం.
ఇప్పుడు క్షమాప్రార్థనాదులు ఆచార్యుల వారిని అనుసరించి చక్కగా కలిపి చెబుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.